మనకి అతడులో నాజర్ గారికి, మహేష్ బాబు గారికి మధ్య కాన్వర్జేషన్ గాని, యాహ్! అలవైకుంఠపురంలో ఆ ఫ్లైఓవర్ మీద మురళీ శర్మకి, అల్లు అర్జున్ గారికి మధ్య ఆ కాన్వర్జేషన్స్ ఆయన మాత్రమే రాయగలరు. రాయగలరు. ఎందుకంటే అక్కడ త్రివిక్రమ్ లేకపోతే ఆ కాన్వర్జేషన్స్ వేరేలా ఉండేవి. వేరేలా ఉండే. అవును. మనకు ఆ ఎక్స్‌పీరియన్స్ అందేది కాదు. మేమెప్పుడూ అనుకుంటాం ఆ 2 సీన్స్ చూస్తున్నప్పుడు ఒక రైటర్ తాలూకు పరాక్రమం తెలిసిద్దండి. అసలు సరే ఆయన ఆ సెకండ్‌లో ఎంత గొప్పగా ఉంటారంటే సార్, వాల్మీకి క్యారెక్టర్ అడుగుతది. "అరె కాదురా! ఇప్పుడు నువ్వు వాళ్ళకెళ్ళి చెప్పవు గదా! నీకేం కావాలి? నీకేమొచ్చింది దీనివల్ల" అనంటే ఫ్రీడమ్. ఫ్రీడమ్ అంటాడు. ఫ్రీడమ్. ఇంక నిన్ను ఇంప్రెస్ చేయక్కర్లేదు నిన్ను నేను. ఇంప్రెస్ చేయాల్సిన అవసరమే లేదు. ఏం చేస్తే మా నాన్నకి నేను నచ్చుతానని నేను ఎంతకాలం స్ట్రగుల్ పడ్డాను. ఎతికేసుకునేవాడిని. వెతికేసుకునేవాడిని. ఇంక నేను వెతకక్కర్లేదు అంటాడు. వా- అంటే చూడండి ఆ పాత్ర తాలూకు మొదటి స్ట్రగుల్. ఫస్ట్ హాఫ్‌లో ఎంత స్ట్రగుల్ పడి ఉంటదో క్యారెక్టర్. వాళ్ళ నాన్న ఇంప్రెస్ చేయడానికి, వాళ్ళ నాన్న తనను అవమానిస్తున్న ప్రతిసారి, వాళ్ళ నాన్న తనని ఇబ్బంది పెడుతున్న ప్రతిసారి, మా నాన్న కదా అని అతను సర్ది చెప్పుకున్న మాటల తాలూకు బరువుని అక్కడ దించేసుకున్నాడు. దింపేసుంటారు. దింపేసుంటారు. నిజంగా అంటే ఫ్రీడమ్. ఇగో కొన్ని జీవితాలు అంతే. నేను తండ్రినని ఒప్పుకోలేను. నువ్వు వాడు కొడుకుని చెప్పుకోలేవు. చెప్పుకోలేవు. లేదండి. అంటే ఆయన థాట్ అండి. థాట్. హి ఆల్వేస్ అంటే ఫాలోస్ ద థాట్. అక్కడ మురళీ శర్మ క్యారెక్టర్‌ని ఏం చేసినా ఆడియన్‌గా మనం కన్విన్స్ అవుతాం. కన్విన్స్ కానీ చేస్తారు. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటారు. అక్కడ నిల్చోబెట్టి మాట్లాడిస్తారు. ఇప్పుడు దాని తర్వాత నుంచి కూడా మీరన్నట్లు ఇంటికెళ్ళిపోయి అతనితో మాట్లాడకుండా ఉండొచ్చు. సైలెంట్‌గా ఉండొచ్చు. అతను లెక్క చేయకుండా తిరగొచ్చు. ఏదైనా చేయొచ్చు. అతన్ని క్షమించేసి ఆ! ఇతను ఏం కావాలో అది చేసుకుంటున్నాడు. నిజంగా అంతే. అది థాట్ అండి నిజంగా. అదే సార్. అక్కడ ఏంటంటే 25 ఏళ్ళు అతను తండ్రి అయ్యి ఉండొచ్చు, కాకపోయి ఉండొచ్చు. కానీ తండ్రిగానే భావించాడు. తండ్రిగానే భావించాడు. అతను నా తండ్రినే నమ్మాడు. ఒకవేళ నేనే ఒక తప్పు చేస్తే నా తండ్రి నన్ను వదిలేస్తాడా? వదిలేయడు కదా! ఇతను నా తండ్రి లాంటి వాడే కదా! తండ్రి లాంటి వాడే. అసలు ఏ తప్పు చేయని వాడిని తీసుకొచ్చి ఇక్కడ పెడితే వాడి వాడి పరిస్థితి ఏంటి? అంటే వీడి పొజిషన్ లో ఉండి ఎంజాయ్ చేస్తున్నాడు మంచిని కూడా అతను ఆలోచిస్తున్నాడు. దీనికి ఒక నాడు కూడా అద్భుతమైన నాడు వేసి ఉంటారండి సినిమాలో. చెల్లెల్ని టీజ్ చేసినప్పుడు మీ చెల్లి కత్తిలాగా ఉందంటే థ్యాంక్స్ బ్రదర్. థ్యాంక్స్ బ్రదర్. అంటే అతను అటు పక్క నిలబడి ఆ షూస్ లో నిలబడి చూస్తాడు. అవును ఒక అమ్మాయి బాగుంది. ఇప్పుడు నేను హీరోయిన్ చూసి అంటున్నానుగా, విజిల్స్ వేస్తున్నాను కదా, నేను కూడా అమ్మాయిని చూసి బాగున్నారు మేడం అని చెప్తున్నాను కదా, అంతవరకు ఇబ్బందిలే. బాగున్నారు మేడం అని చెప్పడం వరకు ఇబ్బంది లేదు. ఆ తర్వాత అంటే నిజంగా బాగుంటది కదా, కాస్త కట్నం తగ్గిద్దేమో. అంతే కదా. ఆ క్యారెక్టరైజేషన్ అండి. అంటే అది కేవలం రైటర్ ఆ క్షణంలో బ్రతికితే మాత్రమే